నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కుంచినాపల్లిలోని కడియపు చెరువును రెండవ సమ్మర్ స్టోరేజ్ చెరువుగా పూర్తి చేసి వచ్చే వేసవిలో పట్టణానికి నీరు అందించేలా చేస్తా. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత విధానాలను నిలదీస్తాం. మాజీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ. పరిమెళ్ల లాకుల వద్దకు ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థులు నీటి ప్రవాహానికి ఓ యువకుడు మృతి. ఉగాది సందర్భంగా బలుసులమ్మ గుడిలో బలుసులమ్మ ఉత్సవాలు ఈ నెల 23 నుండి ప్రారంభం. గణాపాటి ఈవన సోమయాజులు. ఈ ఏడాది వేసవిలో ఏ ఒక్క ఇంటికి తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా తగు ప్రణాళికలు రూపొందించుకోండి. అధికారులకు సూచనలు చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం పట్టణానికి సరఫరా చేసే మంచినీటి నిల్వ ఉంచేందుకు కుంచినాపల్లి పరిధిలోని కడియపు చెరువును రెండవ సమ్మర్ స్టోరేజీగా నిర్ణయించారు. చాలా కాలం క్రితం నుండి ఈ చెరువు త్రవ్వకం పనులు నిలిచిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఆ చెరువు తవ్వకాల పనులు జరుగుతున్న నేపథ్యంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం సాయంత్రం మున్సిపల్ కమిషనర్తో కలిసి వెళ్లి పరిశీలించారు. ఈ చెరువు తవ్వకానికి మరో సంవత్సరం తక్కువ కాకుండా పడుతుంది. సాధ్యమైనంత త్వరలో వచ్చే వేసవికి రెండవ సమ్మర్ స్టోరేజ్ నిర్మాణం చేసి భవిష్యత్తులో పట్టణానికి 24 గంటలు నీటి ఇబ్బంది లేకుండా చేస్తా అని ఎమ్మెల్యే అన్నారు. ఈ ఏడాది కూడా వేసవిలో నీటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, జన సైనికులు పాలూరి వెంకటేశ్వరరావు, పుల్లా బాబీ, కూచిపూడి అనిల్ కుమార్, గుండుమోగల సురేష్, చాపల రమేష్, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, పైబోయిన వెంకట్రామయ్య, సోమశంకర్, శ్రీరామ్, కాళ్ళ గోపీకృష్ణ, ఎన్వి సత్యనారాయణ, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, అడబాల మురళి, మద్దాల మణికుమార్, అడ్డగర్ల సూరి, గట్టం నాని, బైనపాలపు ముఖేష్, మునగాల శివ, కాజులూరు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ తాడేపల్లిగూడెం పట్టణానికి రెండవ ఎస్ఎస్ ట్యాంక్ని 2016-17 సంవత్సరాల్లో శాంక్షన్ చేయడం అమృత్ ఫస్ట్లో చేసాం. దాన్ని అప్పుడు మనం ల్యాండ్ ఎక్వైరీ చేసి కోర్టుల నుంచి అన్నీ తీసుకొచ్చిన తర్వాత మన సమయం అయిపోయింది, మనం చేయలేకపోయాం. అప్పుడు కూడా మనం ఒకసారి శంకుస్థాపన చేసాం. ఆ తర్వాత గడిచిన 5 సంవత్సరాలు కూడా మాజీ ఎమ్మెల్యేలు శాసనసభ్యులు కూడా ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా ఏం చేయలేదు. ఇప్పుడు దాన్ని మొత్తం అమౌంట్ 20లో కూడా దాన్ని ఎక్స్టెన్షన్ చేసి మొత్తానికి ఆ పంపుల చెరువు చేయాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్తో వేయించి మళ్ళీ అతను పిలిపించి చేయడం జరిగింది. వచ్చే సంవత్సరానికి మరి నీళ్ళు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదివరకు ఎర్త్ వాల్, ఇప్పుడు అలా కాకుండా సిమెంట్ వాల్ పెట్టడం జరిగింది. దానివల్ల వర్క్ లేట్ అవుతుంది. అంతా కూడా వర్క్ బాగా జరుగుతోంది. ఈ వచ్చే సంవత్సరానికి దాంట్లో నీరుని ప్రజలకు అందించే విధంగా చుట్టుపక్కల విలేజ్ కూడా ఇచ్చుకునేంత కెపాసిటీ తాడేపూడెంకి వస్తుంది. ఎందుకంటే 11 MLD ఫిల్టర్ బెడ్ తయారవుతుంది. దాంతోపాటుగా ఇది కూడా మన తాడేపూడెం పట్టణానికి 3 పూటల నీళ్ళు ఇచ్చే బాధ్యతని మేము తీసుకుంటాం. అంతేవిధంగా మన పెంటపాడు గ్రామానికి కూడా అది మేజర్ విలేజ్, దానికి కూడా ఈ టౌన్లో నీళ్ళు ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎలక్షన్లో ఏదైతే చెప్పాం, మనం ఎస్ఎస్ ట్యాంక్ని పూర్తి చేస్తానని చెప్పాం. ఆర్థిక వనరులు ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి దాన్ని ఇమీడియట్గా చేయించడం స్టార్ట్ చేసినప్పుడు కూడా వర్క్ లేట్ అవుతుంది. 2 సీజన్లు పడితే నెక్స్ట్ సీజన్కి మొత్తం అన్నీ కంప్లీట్ చేసి మరి ప్రజలకి ఆ నీరుని ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరూ గమనించండి, ఆ వర్క్ దగ్గర చూడండి, బాగా జరుగుతుంది పని. అది అంతా కూడా కన్స్ట్రక్టెడ్గా, అంటే ఇంకా మళ్ళీ మనం దాన్ని చూసుకోకుండా ఎంత నీళ్ళు వచ్చినా పడిపోకుండా దాని గట్లు కూడా ఎర్త్ వాల్ తీసేసి సిమెంట్ వాల్ పెట్టడం జరిగింది. స్ట్రాంగ్గా చేయడం వల్ల లేట్ అవుతుంది. తప్పనిసరిగా నెక్స్ట్ ఇయర్కి మనం దాంట్లో నీళ్ళు ఇస్తాం. పట్టణ ప్రజల నీటి కొరత తీర్చే ఉద్దేశంతో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు 2040 వరకు
పట్టణాన్ని ఏ విధంగా డెవలప్ అవుద్ది, దాని ప్రకారం నీటి సరఫరా మనకి ఎంత కావాలనే రిక్వైర్మెంట్ మీద ఈరోజు మనకి ఇక్కడ ఎస్ఎస్ ట్యాంకు 2980 ఎంఎల్డి వాటర్ కెపాసిటీ గల ఎస్ఎస్ ట్యాంక్ని ఇక్కడ చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించి ఆ ట్యాంక్ ద్వారా నీరు నింపి అవసరమైనప్పుడు మన ఎస్ఎస్ ట్యాంకు పురపాలక సంఘ ఎస్ఎస్ ట్యాంక్కి వరకు కెపాసిటీ చేసుకుని అక్కడ రా వాటర్ తెచ్చుకుని అక్కడ మళ్ళీ ఫిల్టరేషన్ ప్లాంట్ ద్వారాగా వాటర్ సప్లై చేయడానికి దీని కాన్సెప్ట్. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు వీక్లీ వన్స్ దీని మీద రివ్యూ పెడుతున్నారు. రివ్యూ ప్రకారం ఈ వర్క్లు ఏమేమి జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, స్పీడప్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఇక్కడ మున్సిపల్ ఇంజనీర్ గారు అలాగే డిఈలు అందరూ నేను కూడా వచ్చి ఈ వర్క్ ఏం జరుగుతుందని పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈరోజు కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు వాటర్ సప్లై మీద ప్రజలందరికీ వచ్చే ఈ వేసవిలో పూర్తి స్థాయిలో వాటర్ అందించాలి, దానికి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దాని ప్రకారం మేము వాటర్ కూడా 100% ప్రజలకి సమ్మర్లో ఇబ్బంది లేకుండా వాటర్ కల్పించడానికి మేము ప్రణాళికలు అయితే రెడీగా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా రాబోయే 20-30 సంవత్సరాల్లో పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ వాటర్ ట్యాంకు చేయడానికి ఎమ్మెల్యే గారు ఛాయశక్తిలా కృషి చేస్తున్నారు. ఇది వచ్చే సంవత్సరానికి అందుబాటులో ఉంటుందని మనం చేస్తున్నాం. ఇది అప్పటికి పూర్తి స్థాయిలో పనిచేసి పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతుంది కనుక ప్రజలందరికీ మంచి శుభ పరిణామం కనుక అందరికీ కూడా తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మండలంలోని గ్రామాలలోని పార్టీ సభ్యులతో కమిటీలను భర్తీ చేసినట్లుగా నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ తెలిపారు. ఆయన పార్టీ కార్యాలయంలో శనివారం నాడు పెంటపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులను మండల గ్రామ కమిటీలలో నియమించారు. ఉప సర్పంచ్ కొవ్వూరి ప్రసాద్ రెడ్డిని మండల వైసీపీ కమిటీలో ఉపాధ్యక్షులుగా నియమించారు. బర్ల జయరాంబాబును మండల ప్రధాన కార్యదర్శిగాను, నల్లమిల్లి అప్పిరెడ్డిను మండల యూత్ అధ్యక్షులుగాను, జామి కృష్ణను మండల కార్యవర్గ సభ్యులుగాను నియమించారు. తాడేపల్లిగూడెం పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా ఆర్మిల్లి రవికుమార్ను నియమించినట్లుగా కొట్టి సత్యనారాయణ ప్రకటించారు. నూతనంగా కమిటీలలో నియమించబడ్డ వారు పార్టీ కార్యాలయానికి వచ్చి సాలువా పసుపు గుచ్చాలతో మాజీ ఉప ముఖ్యమంత్రిని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు కొలుకులూరి ధర్మరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, పెంటపాడు ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, కొలుపూరి శివకిరణ్, బొద్దాని ప్రసాద్, సనమూరి సూర్యప్రకాష్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల తరఫున ఒక ప్రతిపక్ష పార్టీగా సంపూర్ణ బాధ్యతాయుతంగా ప్రజల కోసం వ్యవహరిస్తున్న తీరు అందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ ఒక బోగస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. బోగస్ ప్రభుత్వాన్ని ఎందుకు అంటున్నానంటే ప్రజల్ని వంచి మోసం చేసి ఉద్దేశపూర్వకంగా అది చేయలేమని తెలుసు కూడా ప్రజల్ని నమ్మించి వంచి మోసం చేసిన వాళ్ళని ఏమంటారు? బోగస్ ప్రభుత్వం అనగా అనరా? ఇవాళ అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చెప్పే పచ్చి అబద్ధాలు మన అసెంబ్లీ సమావేశంలో రోజు చూస్తూనే ఉన్నాం. ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడో ఆ ముఖ్యమంత్రి, ఆ ఉప ముఖ్యమంత్రి, ఎన్ని గుళ్ళు కూల్చేస్తున్నారో, ఎంతమంది ఆడపిల్లలు అత్యాచారాలు గురవుతున్నారో, సామూహిక అత్యాచారాలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని మళ్ళీ బలోపేతం చేసి ప్రజాక్షేత్రం నుంచి కార్యకర్తలు అందరినీ కూడా సమీకరించి రాష్ట్ర కమిటీలు వేసిన, అనుబంధ కమిటీలు వేసిన ప్రతిదీ కూడా పారదర్శకంగా ప్రజల్లోకి వెళ్ళి కార్యకర్తల మధ్యలో కూర్చుని కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి పార్టీ మీద అలాగే ప్రజాసేవ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా సమీకరించి ఈ కమిటీలు వేయమని చెప్పడం జరిగింది. అధ్యక్షుల వారు ఇచ్చిన ఆదేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలకి తగిన వ్యక్తులు, కానీ వచ్చిన అవకాశాల్లో మనం సరైన వ్యక్తులు వేసామో లేదని మాత్రం మీరు గుర్తించండి. మిగిలిన వాళ్ళకి మళ్ళీ అవకాశాలు వస్తాయి. అటువంటి పరిస్థితికి మనం పార్టీని నడిపించుకు తీసుకెళ్దాం. ఎస్సీసెల్ తాడేపల్లిగూడెం పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షుడిగా ఆర్మిల్లి రవిని నిర్ణయిస్తూ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఇక్కడి నుంచి రికమెండేషన్ పంపడం జరిగింది. ఇవాళ మీరు అందరూ ఎంతో సంతోషంగా వచ్చారు. మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించి మేము చేసిన సర్వీస్కి, మేము చేసిన కష్టానికి మమ్మల్ని గుర్తించింది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సంతకం పెట్టి మా కమిటీలన్నీ అనౌన్స్ చేసి పేపర్లో వేయించారు. మాకు చాలా సంతోషంగా ఉందని మీరు అందరూ రావడం జరిగింది.
ఇవాళ ఈ పదవులు పొందిన సోదర మిత్రులందరికీ, కార్యకర్తలకి, నాయకులకి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ, దయచేసి మనం అందరం కలిసికట్టుగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం మనం ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్యలను ఎండగట్టే ఆ కార్యక్రమం చేపడదామని, దానికి మీరందరూ కలిసి రావాలని, నేను ముందుంటానని మీ అందరికీ నేను తెలియజేస్తూ, మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొడిసత్న గారి ఆధ్వర్యంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కమిటీలో నాకు ఉపాధ్యక్షుడిగా, మా బర్ల జయబాబుకి మండల సెక్రటరీగా, దేవబత్తుల బాబీకి మండల సెక్రటరీగా, మా జామకృష్ణ గారికి మండల కమిటీలో సభ్యులుగా పెంటపాడు నుంచి ఈ నవ్వురికి ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మేము అందరం కూడా మా ఇన్ఛార్జి కొడిసత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా వచ్చే కాలంలో కొడిసత్యనారాయణ గారి నాయకత్వంలో మన మండల యూత్కి మన నలిమిల్లి అప్రెడ్డి గారు కూడా సహా సూచించడం జరిగింది. అది కూడా తొందరలోనే అనౌన్స్ అవుతుంది. ఇది మాకు చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే పనిచేసే వ్యక్తుల్ని ఆయన గుర్తించి ఈరోజు మరింత ప్రోత్సాహం ఇస్తే మన పార్టీ కోసం మరింత పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మళ్ళీ స్వర్ణయుగం రావాలంటే మళ్ళీ మన కొడిసత్యనారాయణ గారు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయ్యి రేపొద్దున ఆయన ఉంటే శాంతి భద్రతలు కానీ మనకన్నీ కూడా చాలా క్రమశిక్షణతో ప్రతి మనిషి వాళ్ళ పనులు చేసుకుంటారు. అటువంటి నాయకత్వాన్ని మేము అంతా బలపరుస్తాం. మాజీ డిప్యూటీ సీఎం అయిన కొట్టి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మన మండల కమిటీలో ప్రతి ఒక్కొక్కరికి పదవులే ఇచ్చారు. చాలా సంతోషకరంగా ఉంది. కానీ మండలం అంతా కూడా మనం ఇచ్చిన పదవికి న్యాయం చేసి ప్రతి ఒక్కొక్కరిని కూడా కలుపుకొని ఏదో కూటమి ప్రభుత్వం ఏదేదో అనుకుంటున్నారో వాళ్ళకి తిప్పు కొట్టాలంటే మనం చాలా కష్టపడాలి అందరం అని. అలాగే మన మండలంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని కూడా అన్ని విధాలా కష్టపడి మన ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారైన కొట్టి సత్యనారాయణ గారికి మనం న్యాయం చేయాలి. అలాగే మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారికి మనం న్యాయం చేసి, సంవత్సరం ఉంది కదా, సంవత్సరం పోయే కష్టపడతారే, 2 సంవత్సరాలు ఉంది కదా, 2 సంవత్సరాలు పోయే కష్టపడతారు అనేది మాత్రం కరెక్ట్ కాదు. దయచేసి అందరూ కూడా కష్టపడి ఆయన్ని మనం మళ్ళీ మంత్రిగా చూడాలి, అక్కడ ఆయన్ని సీఎంగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెంటపాడు మండలం పరిమెళ్ల లాకుల వద్ద శుక్రవారం ఈత కొడుతుండగా పల్లెపువ్వు వరప్రసాద్ అనే విద్యార్థి గల్లంతయ్యాడు. శశి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థులు పరిమెళ్ల లాకుల వద్ద ఈత కొట్టడానికి వెళ్లారు. నీటి ప్రవాహానికి వరప్రసాద్ కొట్టుకుపోతుండగా ఇతర విద్యార్థులు కాపాడేందుకు ప్రయత్నించారు. అధికారులు గాలింపు చర్యలు చేపట్టి రాత్రి లైట్ ఫెయిల్యూర్ కావడంతో నిలిపివేశారు. తిరిగి ఉదయం ఫైర్ అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి గల్లంతైన విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. తాడేపల్లిగూడెం పట్టణంలో పురదేవత శ్రీ బొలుసులమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 23 నుండి 6వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు, ఆలయం ఈవో బివి చంద్రశేఖర్ నిర్వహణలో ఉత్సవాలు వేడుకగా నిర్వహించనున్నారు. భీమవరం మావుళ్ళమ్మ ఆలయ ఆస్థాన పండితులు గణాపాటి ఈవన వెంకట రామచంద్ర సోమయాజులు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు వెలవలపల్లె గోపీనాథ శర్మ, ప్రదీప్ శర్మ, బాదంపూడి మల్లికార్జున స్వామిలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో గణాపాటి ఈవన సోమయాజులు టీసీసీతో ఉగాది ఉత్సవాల నిర్వహణ తేదీలు వారీగా వివరించారు. త్రిశక్తి స్వరూపిణి గ్రామదేవత అయినటువంటి శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి యొక్క దివ్య పాదాలకు నమస్కరించి రేపు రాబోయేటువంటి విశ్వావసునామ సంవత్సరం ఉగాది సంబరాలను గూర్చి ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలకి, భక్తులకి, పట్టణ పెద్దలకి అందరికీ కూడా విశేషమైనటువంటి కార్యక్రమాన్ని గురించి తెలుపుడు చేస్తూ రేపటి నుంచి ప్రారంభం చేసి 23వ తారీఖు ఆదివారం నుంచి ప్రారంభం చేసి అమ్మవారి యొక్క సన్నిధానంలో విశేషమైనటువంటి ఈ సంవత్సరాది సంబరాలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా 6వ తారీఖున మళ్ళీ అమ్మవారి యొక్క అష్టమ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి అంగరంగ వైభవంగా విశేష పూజలు, ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా అన్న సమారాధన ఉంటుంది. ఈ కొత్త సంవత్సరంలో రాబోయేటువంటి కార్యక్రమంతో చాలా మనందరినీ కూడా అనుగ్రహాన్ని ఇవ్వమని కోరుతూ అశేషమైనటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవారి దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా అందరినీ కూడా ఆహ్వానం చేస్తూ ఉన్నాము, తెలుపుడు చేస్తూ ఉన్నాము. శ్రీ బలుసులమ్మ అమ్మవారు ఉగాది ఉత్సవాల సందర్భంగా రేపు ఉదయం 5 గంటలకు
ప్రారంభమవుతున్నాయి ఉగాది మహోత్సవములు. ఇక అమ్మవారికి ఎరగల సంప్రోక్షణతో ప్రారంభమైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు 23న ప్రారంభం చేసి 24న పుట్టింటి బలుసలమ్మ అమ్మవారి గుడి వద్ద నుంచి పాతూరులో ఊరేగింపుగా అమ్మవారు పాన్పు వేయడం జరుగుతుంది. అలాగే 25వ తారీఖుకి మంగళవారం నాడు పంచామృత ద్రవ్యాలతో వివిధ సుగంధ ద్రవ్యాలతో అష్టోత్తర శతకలశారాధన. పట్టణంలో ఉండేటువంటి అశేషమైనటువంటి భక్త జనావళి మహిళామణులు చక్కగా పాల్గొని మీ స్వహస్తాలతో ఈ కలశలని అమ్మవారికి ఊరేగింపుగా తీసుకుని వచ్చి మీ స్వహస్తాలతో ఇచ్చినట్టయితే లోపల అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే 28వ తారీఖుని అష్టలక్ష్మి ఆరాధన పూర్వక సామూహిక సౌభాగ్య కుంకుమ పూజ. దానికి కూడా ముందుగానే అందరూ కూడా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉగాది నాడు అమ్మవారి యొక్క దివ్యమంగళ స్వరూప దర్శనం జరుగుతుంది. కాబట్టి అశేషమైనటువంటి భక్త జనావళి ఈ ఉగాది మహోత్సవాలలో పాల్గొని తరిస్తారని కోరుచూ ఉన్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వేసవిలో తాగునీటి కొరతతో ఏ ఒక్క కుటుంబం ఇబ్బంది పడకుండా అధికారులు తగు యాక్షన్ ప్లాన్ను రూపొందించి అమలు చేయాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశించారు. ఆయన శనివారం తన నివాసంలో ఆర్డీఓ కేసర్ బానో, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, తహసీల్దార్ అనిల్ కుమార్, ఎంపీడీఓ విశ్వనాథ్, పెంటపాడు మండలం ఎంపీడీఓ తహసీల్దారులతో తాగునీటి ప్రణాళికపై సమీక్ష చేశారు. అదేవిధంగా ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం నియోజకవర్గానిగా ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులలోనూ ప్రజలను అవగాహన కలిగించి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా కృషి చేయాలన్నారు. ఆయన టీసీసీ ద్వారా నియోజకవర్గ ప్రజలను ఇలా కోరారు. రాబోయే వేసవి ఎద్దడి కోసం, నీటి ఎద్దడి కోసం ఒక మీటింగ్ ఏర్పాటు చేసాం. ఉన్న అధికారులందరినీ పిలిచి ఆర్డీఓ గారి సమక్షంలో కమిషనర్ అండ్ ఎండిఓ, ఎంఆర్ఓలు అందరూ కలిసి ఈ కాన్స్టిట్యున్సీకి ఒక నూతన వరవడి తీసుకురావాలి. ఎక్కడా కూడా నీళ్లు లేవనే విధంగా మనం అన్ని యాక్షన్ ప్లాన్ తయారు చేయమని కూడా ఆదేశించడం జరిగింది. అందరూ కూడా సుముఖంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో నీటి ఎద్దడి లేకుండా చూసే బాధ్యతని మేము ఖచ్చితంగా తీసుకుంటాం. నీటి ఎద్దడి లేకుండా చూస్తామని కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం కాలువలన్నీ కూడా సిల్ట్తో మునిగిపోయినాయి. అన్నీ కూడా నీళ్లు సరిగ్గా రావట్లేదు, ప్రవాహం జరగట్లేదు. ఒక మురుగు కాలువలో తయారు చేశారు. దాన్ని కూడా కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు అన్నీ కూడా అవి క్లీన్ చేసే బాధ్యతని ఏదో సిల్ట్ తీసి పెంటపాటు 2 కెనాల్స్ కూడా పర్మిషన్ వచ్చింది. ఆ 2 కూడా సిల్ట్ తీయించేసి ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ బ్యాన్ చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. ఆ ప్లాస్టిక్ ఫ్రీ కాన్స్టిట్యున్సీగా దీన్ని మార్చాలని చెప్పి అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది. అన్ని చోట్ల కూడా రోడ్ల గురించి కానీ నీటి కుళాయిల గురించి కానీ అన్నీ కూడా చర్చ జరిగిన తర్వాత యాక్షన్ ప్లాన్ ఈ రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏం చేసామనేది కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీ అందరి సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్లాస్టిక్ను వాడకండి, కాలువల్లో వ్యర్థాలు వేయకండి, కాలువల్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనందరూ కూడా పరిశుభ్రంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. రాబోయే రోజుల్లో మంచి సొసైటీని తయారు చేసుకోవడానికి మీ అందరూ పాత్రదారులు అవ్వాలని చెప్పి కోరుతాను. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నాకు కాల్ చేయండి, నేను మీకు అందుబాటులో ఉంటాను. నీరు లేకపోయినా మీకు ఇబ్బంది పడినా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే మీతో పాటు నేను కలిసి దాన్ని షార్ట్అవుట్ చేయడానికి అధికారులతో కలిసి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీటి ఎద్దడి అనేది రాకుండా చూసే బాధ్యతను తీసుకుంటాను కూడా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. క్యాన్సర్ పట్ల మహిళలను అప్రమత్తంగా ఉండాలని ఏలూరుకి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సింధు సూచించారు. శనివారం ఏపీ నిట్లోని మహిళలను బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సింధును ఆచార్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిట్ వైద్యాధికారి డాక్టర్ ధర్మతేజ, డీన్లు డాక్టర్ హిమబిందు, డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తం వరల్డ్ వైడ్ కూడా ఆడవాళ్ళలో కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్పేది మిమ్మల్ని భయపెట్టించడానికి కాదు, ఏదో మీరు భయపడిపోయి రేపు ఏ గడ్డ ఉన్నా కానీ అమ్మ నాకు క్యాన్సర్ వచ్చేసిందని భయపడడానికి కాదు. మీలో ఒక అవగాహన పెరగడానికి, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే చూపించుకోవడానికి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా వెంటనే దాన్ని కనిపెట్టి మనం ట్రీట్మెంట్ త్వరగా తీసుకుంటే మన తర్వాత ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. సో ఐ సీ సమ్ మేల్స్ ఆల్సో. I'm very happy. This is not only for females. Ipudu in your lives, your mother untaru, sister untaru, your wife. So all these people, when you are aware,
you can empower them to identify any problem early and treat it. Correct? పంజాబ్లో రైతులపై బీజేపీ దాడిని ఖండిస్తూ శనివారం పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయంలో రైతు సంఘ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘ మండల అధ్యక్ష కార్యదర్శులు కరక వెంకట్రావు, చిల్లా పుల్లారెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు సిరపురపు రంగారావు మాట్లాడుతూ రైతులపై పెట్టిన కేసులను ఉపహరించుకోవాలని కోరారు. సమావేశంలో పి దుర్గా, దత్తురాము, ఎం శ్రీనివాస్, బి శివ తదితరులు పాల్గొన్నారు. రైతులకు సంబంధించి 2021లో 13 మాసాల పాటు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను నిర్వర్తించారు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా. ఆనాడు పోరాటంలో కానీ ఆ నిరసననే విచ్ఛిన్నం చేయాలని పెద్ద ఎత్తున కుట్రలు పన్నిన సంఘటనలు ఉన్నాయి. కానీ శివరాఖరికి మోడీ గారు రైతుల పోరాటానికి 700 మంది సుమారు చనిపోతే దాని మీద కనీసం ఏంటి అయ్యో ఇంతమంది రైతులు చనిపోయారనేది జాలి కూడా లేకుండా రైతుల మీద మరి ఎంతో ప్రేమగా ఎన్నికల ముందు చూపించిన ప్రేమని మరి ఇలాంటి పోరాట సందర్భంలో రైతులు మరణిస్తే వాళ్ళకి సంబంధించిన అయ్యో వాళ్ళకి నష్టపరిహారానికి సంబంధించి కూడా ఇస్తానన్న మాట నిలబెట్టుకునే పద్ధతి కూడా లేని పరిస్థితి ఈ రోజున కనబడుతుంది. నల్ల చట్టాలని పూర్తిగా రద్దు చేస్తామని కూడా చెప్పారు. కానీ ఆ నల్ల చట్టాలని ఇప్పుడు కూడా దాన్ని పూర్తిగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే పద్ధతిలో రద్దు చేసే దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. 2021లో రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ సరిహద్దుల్లో 550 రైతు సంఘాలు కలిసి లక్షలాది మందితోటి నిరసన కార్యక్రమం నిర్వహించారు. 13 మాసాల పాటు జరిగిన నిరసన కార్యక్రమంలో రైతులు నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటానంటే ప్రధానమంత్రి మోడీ గారు హామీ ఇవ్వడం జరిగింది. హామీతో పాటుగా పండించిన పంటలకు గిట్టుబాటు రేటు కల్పిస్తానని చెప్పి, అలాగే రైతులు పెట్టి కేసు ఎత్తేస్తానని చెప్పి, చనిపోయి 750 మంది రైతులు చనిపోతే వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని చెప్పి అనేక వాగ్దానాలు చేసి ఇంటిపూర్వకంగా రాసిచ్చిన మోడీ గారు ఎంత దుర్మార్గం అంటే ఎన్నికలకు ముందు రైతే రాజ్యం, రైతులైతే ప్రభుత్వం లేదని చెప్పిన ఈ మోడీ గారు ఈవేళ రైతులకి సంబంధించి చేసింది ఏంటి అంటే దాడి చూసాం. మన దాడి మనకు నిదర్శనంగా కనబడుతుంది. అయితే స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పారు మోడీ గారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 750 మంది రైతులు ఇవాళ 7 లక్షల మంది రైతులు చనిపోయారు. చనిపోయినా కానీ ఇవాళ ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోలేదు. పంజాబ్ రాష్ట్రంలో శంభో కానూరే దగ్గర రైతులు గిట్టుబాటు ధర కోసం గొడవలు వేసిపెట్టి సుమారు 3 మాసాల నుంచి ధర్నా కార్యక్రమం చేస్తే దాని మీద పంజాబ్ ప్రభుత్వం ఆ గట్టిగా మొత్తం అవన్నీ కూడా గొడవలను తీసేయాలని హెచ్చరించి బీజేపీ ప్రభుత్వం కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం రైతుల మీద కటకేసంగా వ్యవహరిస్తుంది. దాని మీద రైతు సంఘం అంతా కలిపి రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాలని ధర్నా చేస్తే దాని మీద కూడా బీజేపీ ప్రభుత్వం అరాచకాలను పాల్పడుతుంది కనుక మేము కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘానికి మేము కూడా ఇటువంటి జరిగితే ముందున్న రోజుల్లో రైతు సంఘం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కోరుకుంటున్నాం. పెదతాడేపల్లి శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో గత 3 రోజులుగా జరుగుతున్న టెక్ యూఫోరియో 2K25 శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రముఖ యూట్యూబర్ రవితేజ సాయి, ఇండియన్ ఐడల్ సింగర్ విజేత నజారుద్దీన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గ్రంథి సత్యనారాయణ, చలంచర్ల సుబ్బారావు, బాలకాసయ్య, పాబోలు వెంకటేశ్వరరావు, చక్కా అప్పారావు, రాంబాబు, భాస్కరరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును.
జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. మహిళల ఆర్థికాభివృద్ధి సాధించడానికి అవసరమైన పూర్తి సహాయం, అండదండలు అందించడానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో పాటుగా ఎమ్మెల్యేగా మీకు అండగా ఉంటానని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. పెంటపాడు మండలం ప్రజా పరిషత్ ప్రాంగణ సముదాయంలో శనివారం జరిగిన మండల డ్వాక్రా మహిళా సంఘ రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 3 డ్వాక్రా మహిళలకు 5 లక్షల ఆర్థిక సహాయం చెక్కులు పంపిణీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా జరిగింది. డ్వాక్రా గ్రూపులు పెంటపాడు గ్రామ కమిటీ అధ్యక్షురాలు, సంఘం వివో కసిరెడ్డి మధులత, ఏపీఎం నాగరాజులు ప్రధాన బాధ్యత తీసుకొని సమావేశంను నిర్వహించారు. రావిపాడుకు చెందిన పెదప్రోలు మంగతాయారుకు లక్ష్మి, పెంటపాడుకు చెందిన సిర్రా అనుషాకు, వల్లూరుపల్లికి చెందిన నిర్మలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చెక్కులను అందించారు. మండలంలో విశేష సేవలందించిన వివోఏలను ఎమ్మెల్యే చేతుల మీదుగా సత్కరించారు. వారిలో పెంటపాడుకు చెందిన దానేటి శాంతకుమారి, పడమర విప్పర్రుకు చెందిన ఎం కుమారి, ముదునూరుకు చెందిన పి వరలక్ష్మి, కోరుమిల్లికి చెందిన యు మేరీ కుమారిలు ఉన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ డ్వాక్రా మహిళల ఆదాయ ఆర్జించే కార్యక్రమాలను ఎంపిక చేసుకోవాలన్నారు. మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు కర్రి పార్వతి, బేబీరాణి, లక్ష్మీదుర్గ, పాముల పార్వతితో పాటు పెంటపాడు గ్రామ సర్పంచి తాడేపల్లి సూర్యకళ, కూటమి నాయకులు కలపర్తి వెంకట్రావు, పుల్లా బాబీ, దాసరి అప్పన్న, కొవ్వూరి లక్ష్మణరెడ్డి, కసిరెడ్డి మధులత, పాలూరి వెంకటేశ్వరరావు, తాడేపల్లి ఈశ్వరరావు, పాసం వెంకట్రమణ, గట్టం నాని తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గడిచిన 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని ఆలోచన జరిగింది. మరి గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సప్లైనర్లకు కూడా కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు. అదేవిధంగా బీసీలు కూడా ఒక 60 కులాలుగా గుర్తించి కార్పొరేషన్ ఇచ్చారు, కానీ బోర్డే తిరుగుతూ కానీ ఏ బీసీ సోదరు కూడా ₹1 కూడా లోన్ ఇచ్చే పాపం పోలేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కూడా మొక్కుబడు ఏ ఎస్సీ ఎస్టీల వల్ల నెగ్గాడో మరి వాళ్ళని కూడా విస్మరించిన సంగతి తెలుసు. ఇంకా చాలా మంది ఈ రోజు కూడా మేము ఇంకా వైసీపీ అనేవాళ్ళు మీకు చెప్తా ఉన్నాం, రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి సపోర్ట్ చేస్తే మీకు కూడా దోపిడీలో బాగుందని మేము అభిప్రాయపడతాం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి. పేదవాడిని ఆదుకునే ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అక్కడ డబ్బు లేకపోయినా ఇవన్నీ యాక్టివ్గా జరగాలని ఇవాళ ఓ పక్కన రోడ్లు వేయించున్నా కానీ గోతులు పూడ్చిచ్చినా, లేకపోతే ఈ స్కీమ్స్ ఇచ్చినా, లేకపోతే ఏదో 6 ప్యాక్లో కొన్ని మరి గ్యాస్ పథకం కానీ పెన్షన్ పథకం కానీ అమలు జరిపిన, ఇంకా రాబోయే తల్లికి వందలను కూడా ఇవాళ ఆ డబ్బులను కూడా మళ్ళీ మరి వేసే విధంగా ఈ కార్యక్రమాలు చేపడతాము. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఇంకా అల్లరి చేస్తూ ఉన్నారు, ఏంటి ఇంకా 6 ప్యాక్ ఇవ్వడం ఏంటెందుకే, మీరేం చేశారు? 5 సంవత్సరాలకే ₹1000 పెన్షన్ ఇచ్చారు. మేమేం చేసాం? వచ్చిన నెలలో ₹1000 పెన్షన్ ఇచ్చాం. ఎవరి గొప్పలో ఆలోచన. ప్రతి నెల ఎన్ని వేల కోట్లని మరి పెన్షన్ 1,10,00,000 మందికి ఇవాళ రాష్ట్రంలో పెన్షన్ ఉందని కూడా తెలియజేస్తాం.
మీరు ఎవరో కొంతమంది దళారుల మాట ఇంకా విన్నటువంటి ఎస్సీ సోదరి మండలందరికీ చెప్తా ఉన్నాం. మీకు మాకు ఎలాంటి వీళ్ళ ఎస్సీలు వీళ్ళు బీసీలు వీళ్ళు ఓసీలు అనే తారతమ్యం ప్రభుత్వానికి లేదు. వాళ్ళు నేను మీరు చూసే ఉంటారు, నిన్న జరిగినట్టు సంస్కారంలో ఎస్సీ సోదరులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని మీరు లేకపోతే మేము లేవండి, మీ వల్ల మేమంతా ఇదన్నామని బీసీ సోదరులు కానీ విశ్వాసంగా వాళ్ళు గెలిపించారు. మీకు రుణం తీసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి ఈ మొట్టమొదటి ఈ రోల్ని ఇవ్వడం. అంతేకాకుండా బీసీ సోదరులు కూడా లోన్లు ఇస్తారు, కాపు సోదరులకు ఇస్తారు, ఓసీల్లో వెనకబడిన కులాలు కూడా ఇచ్చే విధంగా ఏబీసీ కులాలను కూడా గుర్తించి ఎవరైతే ఎకనమెల్లి బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తుందని కూడా మీకు తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే ఒక స్త్రీ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఎందుకంటే తండ్రి కష్టపడి బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు సాగినా మరి ఆ ఇంట్లో కష్టాలు కానీ ఆ ఇంట్లో ఆహారాన్ని సమకూర్చినా అది ఒక స్త్రీ వల్లనే అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంతా కూడా ఏది ఇచ్చినా ముందు స్త్రీని ఆదుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. మగవాడు వారు వేరే అలవాట్ల వాళ్ళు పాటు చేస్తారన్న ఆలోచనతో ఆయన మొదటి నుంచి ఇల్లు ఇచ్చినా, ఇల్లు పట్టాలు ఇచ్చినా, మరి ఎలాంటి కార్యక్రమాలు ఇచ్చినా కూడా ముందు స్త్రీలతో మొదలుపెట్టిన విషయం మనం చూస్తూ ఉన్నాం. వారు డబ్బులు లేకపోయినప్పుడు కూడా ఇవాళ మీ అందరికీ ఈ స్కీములు ఉద్యమం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. కాబట్టి మీ ఆశీర్వాదాన్ని ఈ ప్రభుత్వానికి ఉండి భవిష్యత్తులో మీరు కూడా బాగుండే విధంగా చూసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మహిళా అభ్యుదయమే దేశ అభ్యుదయము. కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి అవ్వాలని, ఇంకా అభివృద్ధి కావాలని, తర్వాత మీరు కూడా రాజకీయవేత్తగా, ఆర్థికంగా, విద్యా విధానంగా, విజ్ఞానంగా అన్ని రంగాల్లో మీరు కృషి చేయాలని, డ్వాక్రా మహిళలు ఇంకా మహిళలందరూ డ్వాక్రా గ్రూప్ని మహిళలందరూ అభివృద్ధి అవ్వాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి అవ్వాలి. మహిళలు నిజంగా నేను పిల్లల విషయంలో పిల్లలే కారణం. ఎందుకంటే పిల్లల్ని పెంచాలన్నా, పొదుపు చేయాలన్నా, ఏం చేయాలన్నా మహిళలే కారణం. కాబట్టి మీరందరూ కూడా ప్రతి కుటుంబంలో మహిళలు బాధ్యత తీసుకుని, అన్ని విషయాల్లో బాధ్యత తీసుకుని జాగ్రత్త పడాలని. తర్వాత మహిళలకు మళ్ళీ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అమ్మను పట్టడం, నిన్న పట్టడం, గ్రూప్గా ఉంటే ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగేటట్లు సహాయం చేసి మీరే కనుక మహిమ పొందుకోమని, అన్ని విషయాల్లో మీరు అభివృద్ధి అవ్వాలని కోరుకుంటూ, మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం అప్పుడు కూడా మహిళలకి స్వయం సమృద్ధి సాధించాలనే ఉద్దేశంతో అప్పట్లో డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేయడం, అలాగే ఆస్తిలో సమాన హక్కు కల్పించడం, స్థానిక సంస్థల్లో కూడా 50% మహిళలకు ఇవ్వాలని చెప్పని చట్టాలు చేయడం కూడా చేసి ఉన్నారు. అప్పటి నుంచి కూడా మహిళలు బయటకు వచ్చి, గతంలో ఈ చట్టాలు లేనప్పుడు ఇంటి వరకే పరిమితమైన మహిళలు ఈరోజు బయటికి వచ్చి వారి సొంత కాలం మీద వారు వ్యాపారం చేసుకుంటూ, వారు పదవులు చేపడుతూ ఈరోజు ఈ రాష్ట్రంలో పురోగతి సాధించడం జరిగింది. అదేవిధంగా గతంలో ఈ డ్వాక్రా గ్రూపులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మెయింటైన్ చేసి అక్కడి నుంచి వచ్చే కమిషన్ని మీ గ్రూపుల ద్వారా మీరే రుణాలు పొంది మీరు వ్యాపార అభివృద్ధి చేసుకునేవారు. కానీ గత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ సంఘాల నుంచి సొమ్మంతా కూడా మళ్ళీ చేసి మీ దగ్గర నిధులు లేకుండా చేశారు. కాబట్టి ఆ నిధులు ఎక్కడికి వెళ్ళి అవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పని, అలాగే మరలా ధాన్య కొనుగోలు కేంద్రాలు ఈ డ్వాక్రా గ్రూపులు ఇచ్చి మరలా వాళ్ళు స్వయం సమృద్ధి సంపాదించుకునే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేయాలని. స్త్రీ ఎప్పుడైతే మన ఇంటిని ఆలోచించి ఇంటిని చక్కదిద్దుతుంది, అలాగే ఇంటిని చక్కదిద్దుతో పాటు ప్రతి స్త్రీ ఈరోజు మీ డ్వాక్రా సంఘాలు అంటే ప్రతి గ్రామంలోనూ కూడా సుమారు 300 మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. ఈ డ్వాక్రా మహిళలందరూ ఏదో ఒక ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ఎప్పుడు మీకు రుణాలు ఇస్తూనే ఉంది. అలాగే గత ప్రభుత్వంలో ఎటువంటి రుణాలు ఇవ్వకుండా ఈ సబ్సిడీలన్నీ వేరే వాటికి మళ్లించి ఇవ్వటం, అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం చూసుకుంటే ఈరోజు ఈ రుణమాఫీ, అలాగే ఇప్పుడు రేపు రాబోయే 2 రోజుల్లో బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూసీ ఇలాగా వివిధ కార్పొరేషన్ ద్వారా ప్రజలందరూ ఏదో ఒక విధంగా
డబ్బు సంపాదించి 10 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ లోన్లు ఏర్పాటు చేసింది. మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి నుంచి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ చేపట్టే ప్రజాజాతను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రజాజాతలో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం సీతారాం ప్రసాద్, మండల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి నుంచి ఏప్రిల్ 14 బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు రాజ్యాంగ పరిరక్షణ కోరుతూ విస్తృతంగా రాజకీయ ప్రచార జాతాలు నిర్వహించాలని సిపిఐ జాతీయ సమితి పిలిపించింది. దానిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో రాజ్యాంగ పరిరక్షణ కోరుతూ విస్తృతంగా విస్తృతమైనటువంటి రాజకీయ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రధానంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో ఈ దేశ ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారింది. రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఈడీ, సిబిఐ లాంటి వాటిని విపక్ష పార్టీల నేతలపైన కేసులు కట్టడం కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక్కడ న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసి ఈ దేశ పరిపాలనని, ఈ దేశానికి ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని, ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని విధ్వంసం చేయడం ద్వారా ఈ దేశంలో ఒక అభద్రతా భావాన్ని ఇవాళ అణగారిన వర్గాల్లో, మైనారిటీలు, దళిత వర్గాల్లో, గిరిజన్స్లో ఇవాళ ఒక అభద్రతా భావాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ రాజ్యాంగమే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితుల్లో సిపిఐ జాతీయ సమితి ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, సెక్యులరిజాన్ని కాపాడుకోవాలి. ఈ మతోన్మాద పరిపాలన, ప్రజల్లో ద్వేషాన్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి ఈ మతత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ దేశవ్యాప్తంగా ఒక విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించి రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేయాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం మద్దుల సత్యనారాయణ, రామ విశాలాక్ష్మి దంపతుల కుమారుడు సాయి తేజ, గోపిక అలేఖ్య వివాహం సందర్భంగా వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలందించారు. స్థానిక సుబ్బారావుపేట శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఉదయం స్వామివారికి ప్రసాద వితరణ, చక్ర పొంగలి, అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మరి శ్రీ మద్దుల సత్యనారాయణ, శ్రీమతి శ్రీరామ విశాలాక్షి గారి జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి శ్రీ సాయి తేజ, శ్రీమతి గోపిక అలేఖ్య దంపతుల వివాహం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు, శ్రీరామచంద్రమూర్తి వారి ఆశీస్సులు ఆ కుటుంబానికి నిండుగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆ కుటుంబాన్ని శ్రీ శ్రీనివాస రామాలయం కమిటీ తరఫున, అలాగే భక్తుల తరఫున కోరుకుంటున్నాం. అలాగే ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి ఎవరైనా దాతలు ఉంటే, ఇంట్లో పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, అలాగే పెద్దల జ్ఞాపకార్థంగా ఎవరైనా అన్నదానం చేయదలుచుకున్న వారు ముందుగా ఒక 2 వారాల ముందుగానే కమిటీ వారికి కానీ, లేకపోతే ఆలయానికి కానీ తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని ముందుకు నడపడం. 22/3/2025 అనగా శుక్రవారం స్వామివారికి విశేషమైన పూజలు, కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఈరోజు అన్నదాన కార్యక్రమం భక్తులు మద్దుల సత్యనారాయణ, శ్రీమతి శ్రీరామ విశాలాక్షి దంపతుల జ్యేష్ఠ కుమారుడు అయినటువంటి సాయి తేజ వివాహం సందర్భంగా గత వారం వివాహం జరిగింది. ఆ అబ్బాయికి స్వామివారి కృపా కటాక్షాలు నిండుగా ఉండాలని కోరుకుంటూ, రజకుల విశ్రాంతి భవనాలకు ధోబీ ఘాట్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని రజక సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకపల్లి కట్లయ్య అన్నారు. శనివారం ఏలూరులోని సంఘ కార్యాలయంలో రజక నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిహెచ్ కృష్ణ, కె మురళి, సాంబశివరావు, శ్రీనివాస్, శేషు, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. సుమారు 30 సంవత్సరాల నుంచి రజక రజకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారనే దాని మీద ప్రతి అధికారిని, ఎస్పీ, కలెక్టర్, డిఐజీ, ఐజీ ఇంచుమించుగా అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలిసి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ఇంప్లిమెంట్ అయ్యే విధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు కృషి చేసుకుంటూ కూర్చున్నాం. అయితే ముఖ్యంగా రజకులకు అనేక రకములైనటువంటి ఇబ్బందులతో ఉన్నారు.
తాడేపల్లిగూడెం పట్టణంలోని విమానాశ్రయ భూములలో నిట్ను చేర్చి ఉన్న ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్లతో కూడిన గదిని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభోత్సవం చేశారు. బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ విద్యార్థులలో సాంకేతిక పరమైన కంప్యూటర్ విజ్ఞానాన్ని ప్రభుత్వ పాఠశాలలో అందించే ఉద్దేశంతో ముందుకొచ్చింది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ విజ్ఞప్తి మేరకు జిల్లాలోని మొదటి పాఠశాలగా గర్ల్స్ హై స్కూల్ని ఎంపిక చేసి 4 కంప్యూటర్లు 3 నెలల పాటు విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించడానికి ఇన్స్ట్రక్టర్లను ఏర్పాటు చేసింది. శనివారం జరిగిన ప్రారంభోత్సవం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా బ్రైట్ చిల్డ్రన్ ఫౌండేషన్ మేనేజర్ జిడ్డు సూర్య, పొలిటికల్ కోఆర్డినేటర్ వంశీ, పాఠశాల ఇన్ఛార్జి హెచ్ఎం రామాంజనేయులు నిర్వహణలో ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వెంట పుల్లా బాబీ ఉన్నారు. ఫౌండేషన్ వారికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ వారు మన తాడేపల్లి గ్రామంలో కంప్యూటర్ విద్యని నేర్పడానికి ఉచితంగా మరి ఇక్కడికి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ కంపెనీ నుంచి ఇక్కడ స్పాన్సర్ చేయడం, దాంట్లో భాగంగా నన్ను సంప్రదించినప్పుడు ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరూ కూడా కంప్యూటర్ విద్య అవసరం, డిజిటల్ తరగతి గతులు ఉన్నాయి, దాంతోపాటు కంప్యూటర్ విద్య అయితే కొంత షార్ప్గా తయారవుతారని ఆలోచన చేసి 2 సెంటర్లు సెలెక్ట్ చేసాం. ఇక్కడ ఒకటి జడ్పీ హై స్కూల్ ఒకటి పెట్టాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏదో మనం అక్కడికి వచ్చాం, సెలవులు ఎప్పుడు ఇస్తారో వెళ్ళిపోదాం అనుకుంటే మీరు అలాగే ఉంటారు. కొత్తగా ఈ సెలవుల్లో మనం ఏం ఆలోచిద్దాం, ఏం నేర్చుకుంటే ప్రపంచంలో అన్నీ చూడగలం. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్నీ మీరు ఎక్కడి నుంచి చూడగలుగుతున్నారంటే దానికి కారణం కంప్యూటర్, దానికి కారణం యూట్యూబ్, దానికి కారణం సెల్ ఫోను. ఇవన్నీ కూడా దాంతోపాటుగా అన్నీ వాడుకుంటే అన్నీ మంచిగా ఉపయోగపడతాయి, చెడ్డగా వాడుకుంటే పరిణామాలు కూడా చెడ్డగానే ఉంటాయి. కాబట్టి ఈ కంప్యూటర్ విద్యని మీ భవిష్యత్తుని బంగారు బాట వేసుకోవడానికి వాడుకుంటారనే ఉద్దేశంతో మరి వాళ్ళు డబ్బులు వెచ్చించి మన తాడేపల్లిలో 2 సెంటర్లను ఏర్పాటు చేసి అందరికీ కూడా కంప్యూటర్ విద్యను నేర్పించి బాధ్యతను తీసుకున్నందుకు ముందుగా బ్రైట్ సంస్థ మేనేజర్ జిడ్డు సూర్య గారిని అభినందన తెలియజేస్తూ వారి స్టాఫ్కి కూడా మరి ఈ కార్యక్రమంలో మన హెడ్ మాస్టర్ గారు, ఇక్కడున్న టీచర్స్ అందరూ కూడా చిన్నపిల్లల్ని కన్నపిల్లలాగా చూసుకొని సాగుతూ వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని స్కూల్స్ వేరు, మరి ఉమెన్స్ గర్ల్స్ స్కూల్ అంటే ఒక సపరేట్ శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిని బట్టి. ఇక్కడ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఇదివరకు ఆడపిల్లలు, అవన్నీ నా దృష్టిలోకి వచ్చినాయి. మరి అప్పుడు కూడా మనం పోలీసుని అలర్ట్ చేసాం. ఇప్పుడు కూడా మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే భయపడవలసిన అవసరం లేదు. అందులో కోఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి తప్పకుండా మరి హెడ్ మాస్టర్ బాగా చూసుకున్నారని చెప్పి కూడా నేను అనుకున్నా. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి, మా ఇంటికి రండి, మీకు ఇబ్బంది లేదు, ఏ కంప్లైంట్ ఉన్నా చెప్పండి, మీకు ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. మీకు ఇక్కడ అవసరమైతే పోలీస్ పికెటింగ్ కూడా పెట్టిస్తాను. మీరు బాగా చదువుకోండి, వేరే దృష్టి పెట్టుకోకండి. మీరు ఖచ్చితంగా మరి మీకు రోడ్డు లేదని రోడ్డు కూడా వేయించడం జరిగింది. ఎందుకంటే ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, సైకిల్ కూడా రాదని. మరి ఇప్పుడు కంప్యూటర్ విద్యతో పాటుగా ఎప్పుడైనా ఇప్పుడు మనం 10th క్లాస్ అవగానే కూడా మనం జాబ్ మేళ పెట్టిస్తాం. మొన్న పెట్టించాం. 1161 మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి. మినిమం 20,000, మ్యాక్సిమం 45,000. అంటే మన ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. 10th క్లాస్ మంచి మార్కులతో పాస్ అయ్యి చదువుకునే ఇబ్బంది చదువుకోలేనుకున్న కూడా నేను చదివినంత సిద్ధంగా ఉన్నాను. లేదు మాకు ఉద్యోగం ఇప్పించండి అంటే ఆ ఉద్యోగం ఇప్పించండి కూడా జాబ్ మేళను తీసుకొచ్చి కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. కాబట్టి ఈ కంప్యూటర్ విద్య అనేది అందరికీ అవసరం ఇవాళ. ఎందుకంటే ఇవాళ కంప్యూటర్ లేకుండా ఏ ఆఫీసు లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కంప్యూటర్ విద్యను మీ అందరూ నేర్చుకుని మీ భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదో వచ్చేవాళ్ళు వస్తారు లేదంటే కుదరదు. ఉన్న పిల్లలందరినీ రోజు ఎంతమంది నేర్చుకోరు, ఎన్ని అవర్స్ నేర్పుతారు అనేది వాళ్ళు మీకు చెప్తారు. దాన్ని బట్టి ఒక టీచరు మీకు సెలవులు ఇచ్చినా ఇక్కడ అటెండ్ అవ్వాలి. ఆ టీచర్ సమక్షంలో ఈ సమక్షంలో జరుగుతుంది. అన్నీ అటెండెన్స్ నేను చూస్తాను. మీరు వస్తానన్న వాళ్ళు మాత్రమే పేర్లు ఉండి ఆసక్తి లేని వాళ్ళు ఎవరు రావాల్సిన అవసరం లేదు. కానీ నేర్చుకోమని చెప్తున్నాను. ప్రతి వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ కంప్యూటర్ అవసరం కాబట్టి అందరూ నేర్చుకోవాలి. మా సంస్థ పేరు బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్. దీని ఫౌండర్ కృష్ణ పాడిశెట్టి గారు. ఆయన ఏపీ వాస్తవ్యుడే, కానీ ఉద్యోగక్రమేణా యుఎస్ వెళ్ళి సెటిల్ అయ్యారు. సో నా సొంత దేశానికి మనం ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలనే దృక్పథంతో ఆయన ఇండియా వచ్చినప్పుడు ఇక్కడున్న సామాజిక సమస్యలన్నింటినీ చూసి వచ్చే తరానికి ఈ సమస్యలు ఉండకూడదంటే, బాధ్యత విలువలు ఉన్న సమాజం తీర్చిదిద్దాలంటే అది రేపటి పౌరులైన బాలుల వల్లే సాధ్యమవుతుందని చెప్పి ఆ కంప్యూటర్లని వాడి ఈ సామాజిక బాధ్యతని, మోరల్ వాల్యూస్ని, ఎన్వైర్మెంటల్ అవేర్నెస్ని, ఇలాంటి సామాజిక స్పృహని అందించేలాగా ఒక కరికులంని తయారు చేసి మా సంస్థ తరఫునే పెయిడ్ వాలంటీర్ ఇన్స్ట్రక్టర్స్ని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఇన్స్ట్రక్టర్స్ని ఇక్కడ 3 నెలలు పంపించి
వాళ్ళకి ఇవన్నీ నేర్పించడం అనేది మా ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అండి. పైలట్ ప్రాజెక్ట్ కింద పశ్చిమ గోదావరి జిల్లాలో చేద్దామని సంకల్పించినప్పుడు మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మొట్టమొదటిగా ఈ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఎంచుకుని గర్ల్స్ హై స్కూల్లో చేద్దామన్న ఆయన సూచన మేరకు ఇక్కడ మేము కంప్యూటర్లు డొనేట్ చేసి దాంతోపాటు పిల్లలకి ఈ అవగాహన నేర్పించడం అనేది మా ధ్యేయంగా పెట్టాం. ఈ ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలని మరి సెలెక్ట్ చేసి మాకు ఈ కంప్యూటర్ విద్య మా విద్యార్థులందరికీ అందించడానికి ఈ స్థానిక ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో ఈ ప్రోగ్రామ్ని మా స్కూల్ ఎన్నుకున్నందుకు మా పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుందని, ఇంతకుముందు మా పాఠశాలలో ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సిస్టమ్స్ ఏవి లేవు కాబట్టి ఇది మాకు చాలా ఉపయోగపడుతుందని పాఠశాల తరఫున మరొకసారి బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ వారికి అలాగే మా స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం సార్. స్థానిక సీతారాంపేటలోని శ్రీ రామాలయం వద్ద శనివారం ఉదయం శ్రీరామనవమికి సంబంధించిన రాటముహూర్తం కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు నరిసే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజా త్రినాథ్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీరామచంద్ర ప్రభుకి జై, రామునికి జై, జై. భీమడోలు గ్రామదేవతలు 12 ఏళ్ల జాతర వేడుకలు శుక్రవారం మద్దిరావమ్మ ఘటాన్ని ఆలయంలో ప్రతిష్ఠించడంతో ముగిశాయి. తొలుత అమ్మవారి ఘటాన్ని కాలువలో మంగళస్నానం చేయించి విశేష అలంకరణలు అనంతరం గ్రామోత్సవంగా గ్రామదేవతల ఆలయానికి మేళతాళాలతో వేడుకగా తీసుకొచ్చారు. అనంతరం ఆలయ ఆవరణలో సంబరం నిర్వహించి ఘటాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా వాయిద్య కళాకారులను ఆలయ చైర్మన్ దత్తాడు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో జాతర కమిటీ వారు సత్కరించారు. స్థానిక బీవీఆర్ కళాకేంద్రం వారు జాతీయ ఉగాది నాటకోత్సవాల బ్రోచర్ను శనివారం ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపకులు బొద్దాల వెంకటరామారావు, పిటి వెంకన్న, జనసేన నాయకులు వర్తనాపల్లి కాశీ, పుల్లా బాబీ తదితరులు పాల్గొన్నారు. కైలా శివ సత్యనారాయణ పార్వతీ పెళ్లి రోజు సందర్భంగా శనివారం వారి కుటుంబ సభ్యుల సహకారంతో పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు, కందుల పద్మావతి, తానికొండ కృష్ణకుమారి, తానికొండ వనిత, హరిత శ్రీనివాస్, లక్ష్మణ్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలను అభినందించారు. కైలా శివ పార్వతి అంటే మా అన్న వదిన తెలుగు సందర్భంగా మన పడాల వృద్ధాశ్రమంలోని ఇక్కడ వృద్ధులైనటువంటి అందరికీ కూడా భోజనం పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కైలా శివ గారు అంటే కనుక బీసీ నాయకులైన మంచి సేవాదత్వంతో ఎన్నో కార్యక్రమాలు చేసి మన రాష్ట్రంలోనే పలు చోట్ల కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈవేళ పెళ్లి రోజు 25వ పెళ్లి రోజు జరుపుకోవడం సందర్భంగా వృద్ధాశ్రమంలోని ఘనంగా భోజనాలు అలాగే పళ్ళు గట్రా పెంచుకోవడం ఆనందంగా ఉంది. ఇక్కడ మాకు అతి సన్నిహితుడు అలాగే మా అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్, మా ఇంట్లో ఉన్నటువంటి మా ఇంట్లో కూడా మా కుటుంబ సభ్యులైనటువంటి శివన్నయ్య గారు ఎన్నో పెళ్లి రోజులు చేసుకోవాలి, అలాగే నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా అమ్మ నాన్న పెళ్లి రోజు సందర్భంగా ఈ పడాల వృద్ధాశ్రమంలో భోజనాలు అనేది పెట్టుకున్నాము.
చాలా ఆనందంగా ఉంది. 25th anniversary జరుగుతుంది. 25వ సంవత్సరం వెడ్డింగ్ యానివర్సరీ వల్ల మేము ఈరోజు పడాలి ఉత్తరాష్ట్రంలో ఉద్దేశం పెట్టుకున్నాం పెద్దలకి. అలాగే వాళ్ళకి ఆశీస్సుతో వాళ్ళు ఎన్నో రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఇలా ఫుడ్ డొనేషన్ చేసుకున్నాం ఈరోజు. తాడేపల్లిగూడెం నవరత్నాలు టీం ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద 349వ శనివారంగా అన్నదానం చేశారు. తాడేపల్లిగూడెం వాస్తవ్యులు మద్దుల సత్యనారాయణ, శ్రీరామ విశాలాక్ష్మి దంపతులు తమ కుమారుడు సాయితేజ, గోపిక అలేఖ్యల వివాహం సందర్భంగా వారి ఆర్థిక సౌజన్యంతో అన్నదానం జరిగింది. దాతల కుటుంబానికి శ్రీనివాసుని కృప కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయని నవరత్నాల టీం సభ్యులు తెలిపారు. నవరత్న టీం సభ్యులు అన్నదాన కార్యక్రమంలో సేవలందించారు. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం వారిచే బస్టాండ్ దగ్గర కొలువైన కలియుగ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం 349వ వారానికి చేరుకుంది. ఈ వారం అన్న సమారాధన దాతలుగా మద్దుల సత్యనారాయణ గారు, శ్రీరామ విశాలాక్షి దంపతులు వారి కుమారుడు సాయితేజకు గోపిక అలేఖ్యతో వివాహమైన సందర్భంగా ఈరోజు అన్న సమారాధనకు సహకరించడం జరిగింది. ఆ చిరంజీవులు నూరేళ్ళు పెళ్లి రోజులు జరుపుకుంటూ ఇలాగే అన్న సమారాధనకు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు దాతలుగా ఉన్న కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి శనివారం కూడా ఇన్ని వారాలు అన్న సమారాధన జరగడానికి దాతలు ముఖ్య కారణం. దాతలు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, వివాహం అయిందని, అలాగే ఉద్యోగం వచ్చిందని జ్ఞాపకార్థంగా అనేక సందర్భాలుగా అన్న సమారాధనకు సహకరించి ఎంతోమంది కడుపు నింపి అన్నదాత సుఖీభవ అంటూ వారిచ్చే దీవెనలు ఆ దాతల కుటుంబానికి చెందుతున్నాయి. నవరత్నాల టీం చేస్తున్న ఈ కార్యక్రమం వాటికి చాలా సంతోషం అండి. ఎంతోమంది కడుపులు నింపుతున్నాయి. వీళ్ళందరికీ కూడా ఇంకా ఆ భగవంతుడు, ఆ శ్రీనివాసుడు ఓపికనిచ్చి ఇలా ఎల్లవేళలా అన్నదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.